అందరూ అలర్ట్గా ఉండాల్సిన టైం వచ్చేసింది. బంగాళాఖాతంలో మరోసారి వెదర్ మారుతోంది. ఏపీకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ వీకెండ్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అసలేం జరుగుతోంది, ఏ ఏ జిల్లాలపై ఎఫెక్ట్ ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంటే ఏపీఎస్డీఎంఏ జస్ట్ ఇప్పుడే అంటే గురువారం ఒక కీలక ప్రకటన చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో ఉన్న వాయుగుండం గత 3 గంటలుగా అక్కడే స్థిరంగా ఉందట. కానీ అసలు విషయమేంటంటే ఇది ఇవాళే తీవ్ర వాయుగుండం అంటే డీప్ డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చెర్రి, మన దక్షిణ కోస్టా తీరం వైపుగా కదులుతూ మరింత బలపడే ఛాన్సుంది. మరి దీనివల్ల మనకేంటి ఎఫెక్ట్? ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ శని, ఆదివారాల్లో మన ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. సో, ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్పింది. మత్స్యకారులు దయచేసి వేటకు వెళ్లొద్దు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇప్పటికే వేటకు వెళ్లినవాళ్లు వెంటనే తీరానికి తిరిగొచ్చేయండి. రైతన్నలు, చేతికి వచ్చిన పంటగాని, వ్యవసాయ పనులుగాని ఉంటే వర్షం వల్ల నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కామన్ పబ్లిక్, వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడటం, కరెంటు స్తంభాలను, వైర్లని పట్టుకోవడం లాంటివి అస్సలు చేయకండి. సేఫ్టీ ఫస్ట్. దక్షిణ కోస్తా, రాయలసీమ ఫ్రెండ్స్, ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడాలి కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.